చూస్తుండగానే మనకు ఒక బిగ్ బ్రేకింగ్ అంతోంది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మహాకాళి ఆలయంలో దొంగలు పడ్డారు. తాళాలు పగలగొట్టి వెండి కిరీటంతో పాటుగా హుండీని కూడా అపహరించినట్టుగా తెలుస్తోంది. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అమ్మవారి వెండి కిరీటంని పట్టుకెళ్లిపోయారు దొంగలు. అభిషేకం కోసం వెళ్లిన సమయంలో పూజారులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆలయంలో అంత సెక్యూరిటీ ఉంటుంది, అంతమంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి. మరి దొంగలు ఎలా ఆలయం లోపలికి దూరి అంత సెక్యూరిటీని ఛేదించుకుని ఆలయంలోకి దూరి అమ్మవారి గుడి తలుపులు పగలగొట్టి వెండి కిరీటాన్ని ఎలా అపహరించారనేది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయంలో ఈ చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. రాత్రి డ్యూటీలో మొత్తం 6 గార్డ్స్ ఉన్నారు. అయినా సరే చోరీ ఎలా జరిగింది? ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం కోసం లోపలికి వెళ్లిన పూజారులు ఈ విషయాన్ని గుర్తించారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో జరిగిన భారీ చోరీ గురించి ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మహాకాళి ఆలయం తాళాలు పగలగొట్టారు దుండగులు. అమ్మవారి వెండి కిరీటాన్ని అలాగే హుండీని కూడా అపహరించారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మహాకాళి ఆలయం తలుపులు పగలగొట్టిన దుండగులు అమ్మవారి వెండి కిరీటాన్ని హుండీని అపహరించారు. అభిషేకం కోసం తెల్లవారుజామున గుడి లోపలికి వెళ్లిన పూజారులు ఈ విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఆలయ అధికారులకు కూడా సమాచారం అందించారు. మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయంలో ఈ చోరీ జరిగింది. రాత్రి మొత్తం డ్యూటీలో 6 హోంగార్డులు ఉన్నారు. మరి 6 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా కూడా అమ్మవారి ఆలయంలో ఇంతటి భారీ చోరీ ఎలా జరిగింది అన్న అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం మహాకాళి ఆలయ ద్వారాలని సెక్యూరిటీ మూసేశారు. ఈ దొంగతనానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అక్కడ సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎంత మేరకు చోరీ జరిగింది అన్న వివరాలు ఇంకా పూర్తిగా ఆలయ అధికారులు తెలియపరచాలి. ప్రస్తుతానికైతే అమ్మవారి కిరీటం అలాగే హుండీని దొంగలు అపహరించినట్టుగా తెలుస్తోంది. వచ్చేసరికి ఆ తాళం తీసింది ఉండే కాబట్టి మేము టెంపుల్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమేమి చూడలేదు, అంటే టెంపుల్నే తీయలేము, మామూలుగా తాళం పలిగినట్టు ఉంది కాబట్టి టెంపుల్ ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది. అది వచ్చి వాళ్ళు యువకు ఫోన్ చేశారు. అంటే ఇప్పుడు డోర్ తీసే తీయలేము, డోర్ ముందు తాళం పెరిగిందండి, గేట్ తాళం పలిగిందండి. రెండో తాళం తీసేసరికి ఆ తాళం తీసింది ఉందండి, దాన్ని ఏమి ముట్టుకోలేము మేము. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మహంకాళి ఆలయంలో ఉన్న అమ్మవారి హుండీతో పాటుగా అమ్మవారి కిరీటాన్ని కూడా దొంగలు అపహరించారు. రాత్రి మొత్తం గుడిలో 6 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ చోరీ ఎలా జరిగింది అన్న విషయంపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం కోసం ఆలయం లోపలికి వెళ్లిన అర్చకులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. పోలీసులకి సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయంలో ఈ చోరీ జరిగింది. రాత్రి డ్యూటీలో మొత్తం 6 హోంగార్డులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ చోరీ జరగడంపై కాస్త ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. మహాకాళి ఆలయ ద్వారాలు ప్రస్తుతం సెక్యూరిటీ సిబ్బంది మూసేశారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈ తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి ఆలయం తాళాలని పగలగొట్టిన దుండగులు అమ్మవారి వెండి కిరీటాన్ని హుండీని అపహరించారు. అయితే ఎంత మేర చోరీ జరిగింది అన్న విషయాన్ని ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు.